తన దగ్గరికి వచ్చే కార్యకర్తలు అందరూ పూలమాలలతో శాలువాలతో సన్మానం చేయడానికి ఎవరూ రావద్దని, వచ్చేవారు వీలైతే విద్యార్థులకి పంపిణీ చేయడానికి బుక్స్, పెన్నులు తీసుకురావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యానం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆయన. వాళ్ళ దృష్టి అధికారం మీద, ప్రజలను మోసం చేయొచ్చు, మాయ చేయొచ్చు, కానీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రజలను పక్కన పడేసి దోసుకోవచ్చు. ఇదే వాళ్ళ ఎజెండా. దీన్ని ఎక్స్పోజ్ చేయడానికనే మేము శ్వేతపత్రం తీసుకొచ్చాం. వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కట్టినాం అని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా. ఎటువంటి ప్రాజెక్టులు కట్టినో తీసుకుపోయి మేడిగడ్డగా చూపించినాం తెలంగాణ ప్రజలకు. ఎంత దుర్మార్గమైన ప్రాజెక్టును దొంగ ఇంజనీర్లతోటి కలిసి దొంగ డిజైన్లు చేసి 1,30,000 కోట్ల రూపాయలు తెలంగాణ ధనాన్ని గోదావరి నీళ్ళ పాలు చేశారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతున్న సిగ్గు లేకుండా హరీష్ రావును, కేటీఆర్ను, కవితను, కేసీఆర్ను, ఈ ఇంజనీర్లను బహిరంగంగా ఉరిదీస్తారు వేరే దేశాలు. ఇక్కడ మేము న్యాయ విచారణ కోసం చేస్తుంటే కూడా లొలి చేస్తా ఉన్నారు. ఏమో తప్పు జరిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.